ఈ స్టెమ్ సెల్ అనే పాయింట్కి వస్తే ఇది తీసి పెట్టాలి ఖచ్చితంగా పిల్లలకి అన్నప్పుడు, ఒకప్పుడు మా అమ్మ నాన్నకి ఎవరు తీసి పెట్టారు స్టెమ్ సెల్? వాళ్ళు బాగానే ఉన్నారు కదా, మాకెవరు తీసి పెట్టారు, మేము బాగానే ఉన్నాం కదా, మరి ఈరోజు పిల్లలకి ఎందుకు తీసి పెట్టాలి, అంత ఇంపార్టెంట్ ఏంటి అని అడుగుతున్నారు. దీనికి మీరేమంటారు? వన్ మోర్ వ్యాలిడ్ క్వశ్చన్ సార్, డెఫినెట్లీ చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఇక్కడ. సో మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. సో మనం పుట్టినప్పుడు దాని గురించి మనకు ఐడియా లేదు. మన పేరెంట్స్కి అయితే అసలుకి మనం అసలు అడగ ఆ క్వశ్చనే రాంగ్ వాళ్ళకి. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఐ విల్ ఆస్క్ యు ఫ్యూ క్వశ్చన్స్ హియర్. మన పేరెంట్స్ ఇక్కడ నుంచి, సపోజ్ మనం ఇక్కడ నెల్లూరులో ఉన్నాం, ఇక్కడ నుంచి జొన్నవాడ వెళ్ళాలి అంటే అప్పట్లో ఎలా వెళ్ళేవాళ్ళు? మన నడిచే వెళ్ళేవారు. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి వీధి చివరున్న షాప్కి వెళ్ళాలన్నా ఎట్లా వెళ్తున్నాం? బైక్ వాడుతున్నాం. అవును. అండ్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, మన ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళ ఎన్విరాన్మెంట్, మన ఎన్విరాన్మెంట్, వాళ్ళ బ్రాడప్, మన బ్రాడప్. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మీ అమ్మమ్మ గారికి ఎంతమంది పిల్లలు సార్? మా అమ్మమ్మ గారికి అటు ఇటుగా ఒక 7-8 మంది. అంటే దాంట్లో 7 మంది పుడితే ఇద్దరే బతికారు, 7-8 మంది. సో 7-8 డెలివరీస్ అయినాయి. మా అమ్మమ్మకి 11 మంది, మా నాన్నమ్మకి 7 మెంబర్స్, మా నాన్నమ్మకి 6 మెంబర్స్. సో ఇప్పుడు ఎంతమంది ఆడవాళ్ళు ఆ నెంబర్ని రీచ్ అవ్వగలరు? 1 or 2 మ్యాక్స్, అంతే కదా. 3 అన్నా కూడా ముగ్గురు పిల్లలు అంటున్నారు, ముగ్గురా అని అంటున్న కాన్సెప్ట్. అంటే ఇది అంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మెనీ ఫ్యాక్టర్స్. ఓకే. అండ్ మనం ఇక్కడ నేను మీకు ఇంకోటి అడుగుతున్నాను. అప్పుడు ఒక 2 generations పీపుల్ ఎక్కువగా సఫర్ అయినటువంటి డెత్స్ జరిగినటువంటి హెల్త్ ఇష్యూస్ మనం ఆలోచిస్తే ఎక్కువ ఏముండేవి అంటే, టైఫాయిడ్ వచ్చి చనిపోయేవాళ్ళు. టైఫాయిడ్కి మన 2 generations బ్యాక్. ఓకే. మలేరియా వచ్చి చనిపోయేవారు, చికెన్ పాక్స్ వచ్చి చనిపోయి, అమ్మోరు వచ్చేసింది, ఆవును చేసింది, ఊర్లో చనిపోయేవాళ్ళు, అంతే కదా. డయాబెటిక్ వచ్చి చనిపోయారా? లేదు కదా. లేకపోతే ఇది ఒక క్వశ్చన్, డయాబెటిక్ వరకు ఓకే. ఇంకొంచెం డెప్త్కి వెళ్తే టెక్నికల్ వెళ్తాం, క్యాన్సర్ అని వెళ్తే వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారంట. సో ఇప్పుడు పీపుల్ సఫర్ అవుతున్నటువంటి టాప్ హెల్త్ ఇష్యూస్ని మనం కనుక గమనించినట్టయితే, అకార్డింగ్ టు ఏ స్టాటిస్టిక్స్ విచ్ వాస్ డన్ ఇన్ 2020, మన ఇండియా ఎటువంటి డిసీజ్ బర్డన్ని బేర్ చేస్తుంది అంటే 45 million of Indians are suffering with CVD, cardiovascular disease. Okay. Out of 5 deaths, 1 death ki reason CVD ఉంటుంది, హార్ట్ ఇష్యూస్ ఉంటాయి. అండ్ more than 20 million people are suffering with diabetes. ఓకే. అండ్ ఆర్థరైటిస్ కావచ్చు, అంటే మోకాళ్ళ నొప్పులు కావచ్చు. ఓకే. లేదా ఆస్టియోపొరోసిస్, ఎముకలు బలహీనమైపోవడం కావచ్చు. ఓకే. ఇట్లా చాలా రకాల హెల్త్ ఇష్యూస్, క్యాన్సర్, ఇటువంటి అన్ని కనుక తీసుకుంటే ఒక 2 generations బ్యాక్ కంటే ఇప్పుడు మనము ఎన్నో రెట్లు ఎక్కువ సఫర్ అవుతున్నాం. ఎగ్జాక్ట్లీ, రైట్. సో ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనకి జనరల్గా మనం వెళ్ళేటువంటి ట్రీట్మెంట్ అప్రోచెస్ ఏంటి? మెడిసిన్స్, ఓకే, సమ్ డ్రగ్స్. సో సమ్ డ్రగ్స్ అండ్ సమ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ మనము వెళ్తాం. ఓకే. లేదా డిసీజ్ సెల్స్ని రిమూవ్ చేయడము, డిసీజ్ ఎఫెక్టెడ్ టిష్యూస్ని రిమూవ్ చేయడము జరుగుతుంది. ఓకే. దిస్ ఈజ్ ద సెకండ్ ఆప్షన్. అండ్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో దేర్, విచ్ ఈస్ కాల్డ్ రీజనరేటివ్ అప్లికేషన్. సో వాట్ ఈజ్ రీజనరేటివ్ అప్లికేషన్ అంటే ఏంటి అంటే, ఏదైతే ఎఫెక్టెడ్ సెల్స్, డ్యామేజ్డ్ ఆర్గాన్ ఉందో దానికి సమ్ సెల్స్ని పంపించడం ద్వారా, ఓకే, దట్ ఎఫెక్టెడ్ ద డీజనరేటెడ్ సెల్స్ విల్ బి రిమూవ్డ్. అండ్ ఈ సెల్స్ అక్కడికి వెళ్ళి ఇట్ విల్ ఇంక్రీజ్ ద పాపులేషన్ ఆఫ్ హెల్దీ సెల్స్ అండ్ ఇట్ కెన్ రిపేర్ దట్ ఆర్గాన్ ఆర్ పర్టికులర్ హెల్త్ ఇష్యూని అది ఫైట్ చేసే సిస్టమ్ని బిల్డ్ చేస్తుంది. ఓకే. ఇంకా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, రీసెంట్ పాస్ట్గా మన వరల్డ్ మొత్తం పాండమిక్ భయంకరంగా సఫకేట్ అయింది ఏంటి అంటే కోవిడ్. సో ఆ కోవిడ్ టైంలో కూడా చాలామంది పీపుల్ దే గాట్ గుడ్ ట్రీట్మెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ దేర్ బేబీ ఆర్ దేర్ గ్రాండ్ చిల్డ్రన్ స్టెమ్ సెల్స్. ఓకే. సో ఇది ఎలా హెల్ప్ అయింది అంటే, జనరల్గా కోవిడ్ టైంలో ఎట్లా ఎక్కువ డెత్స్ రీజన్ ఏంటి అంటే లంగ్ ఎఫెక్ట్ అవ్వడం. ఓకే. లంగ్ డిసీజ్ ఎఫెక్ట్ అవ్వడము. సో దానికి జనరల్గా తీసుకున్న ట్రీట్మెంట్స్ ఏంటి? యాంటీబయాటిక్స్. ఓకే. లేదు ఇంకొంచెం ఎక్కువైంది అంటే స్టెరాయిడ్స్. ఓకే. సో
ఇవి వాడకూడదని కాదు, ఖచ్చితంగా ఇవి యూస్ చేయాలి. ఇవి ఎలా వర్క్ చేస్తాయి మనం కనుక గమనిస్తే, ఇవి అన్హెల్దీ సెల్స్ని లేదా డిసీజ్ సెల్స్ని ఇవి కిల్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం వీటి యొక్క ఇంపాక్ట్ అనేది హెల్దీ సెల్స్ మీద కూడా ఎంతో కొంత ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో హెల్దీ సెల్స్ మీద ఉందా లేదా మనం పక్కన పెట్టేస్తే, కొత్త సెల్స్ జనరేట్ అవ్వడానికి ఈ మెడిసిన్స్ హెల్ప్ అవుతాయా, ఆర్గాన్ని రిపేర్ చేయడానికి ఇది హెల్ప్ అవుతాయి అంటే ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ ఆన్సర్. బట్ నాకు తెలిసిన ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటి అంటే, ఆ ఆర్గాన్ రిపేర్ అవ్వడానికి హెల్ప్ అయ్యే సెల్స్ను కనుక మనకు ఇన్ఫ్యూజ్ చేయగలిగితే ఇట్ విల్ రీజనరేట్. అవును, ఎగ్జాక్ట్లీ. సో ఇందా మనం మాట్లాడుకున్నటువంటి స్టెమ్ సెల్ యొక్క ప్రాపర్టీస్ మనం గమనించినట్టయితే, ఇఫ్ యూ ఇన్ఫ్యూజ్ ద స్టెమ్ సెల్స్, ఇట్ విల్ గో అండ్ డూ దేర్ జాబ్. దట్ మీన్స్ ఇట్ కెన్ రిపేర్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. సో లైక్ దట్ సో మెనీ పీపుల్ గాట్ సర్వైవ్డ్. ఇజ్రాయెల్ లాంటి కంట్రీస్లో కోవిడ్ టైంలో మోస్ట్లీ దే యూజ్డ్ దిస్ కాన్సెప్ట్, స్టెమ్ సెల్ కాన్సెప్ట్. సో ఈవెన్ ఇండియాలో కూడా స్టెమ్ సెల్స్ తోటి కోవిడ్కి ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేసిన ద వన్ అండ్ ఓన్లీ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ కంపెనీ ఇస్ నన్ అదర్ దెన్ ద కంపెనీ విచ్ ఐఎమ్ వర్కింగ్. గ్రేట్. ఓకే, అండ్ ఐ విల్ గివ్ వన్ మోర్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఎక్కడో జరిగింది ఏదో కాకుండా ఈవెన్ మన నెల్లూరులో జరిగిన ఒక ఎగ్జాంపులే చెప్తాను. ఇట్ హ్యాపెండ్ ఇన్ అపోలో హాస్పిటల్. వన్ guy who got fractured, I think his hip joint or something, unable to walk normally with a regular treatment procedure. But the doctor who got complete awareness about the stem cells, he given the treatment with the help of stem cells and he is completely walking normally. ఇది ఎక్కడో ముంబైలోనో ఢిల్లీలోనో కాదు, నెల్లూరులో అపోలో హాస్పిటల్లో జరిగింది. మీకు ఫేస్బుక్లో కూడా మీరు చూడొచ్చు ఈ ఆర్టికల్స్ అండ్ లింక్స్. వెరీ గుడ్. ఓకే, సో డెఫినెట్లీ వాట్ ఐ కెన్ సే, స్టెమ్ సెల్స్ తోటి ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఉంది. ఇన్ కేస్ వర్స్ట్ కేస్ లేదు అని మీరు లేదు అని అనుకున్నా కానీ వాట్ ఐ కెన్ సే అంటే, ఒక సవర్ బంగారం కొని మీ పిల్లల మెడలో వేయడం కంటే కూడా ద సేమ్ అమౌంట్కి స్టెమ్ సెల్స్ స్టోరేజ్ చేసుకుంటే ఇట్ విల్ బి ఏ బెటర్ గిఫ్ట్ వాళ్ళకి, ఇన్వైట్ యువర్ బేబీ. ఇందాక మీరు అన్నట్టు ఒక సవర బంగారం కొని పిల్లలకి దాచిపెట్టడం కంటే ఈరోజు ఏదైతే పిల్లలకి ఈ స్టెమ్ సెల్ ప్రిజర్వేట్ కానీ చేయగలిగితే ఖచ్చితంగా అది లైఫ్ టైం వాళ్ళకు ఒక గిఫ్ట్ అవుతుంది అని చెప్పి ఇందాక మాట్లాడాం. మీరు చెప్పింది కరెక్టే, కానీ అసలు ఎంతవరకు ఇది అఫోర్డబుల్ అంటే, ఇది లో క్లాసా, మిడిల్ క్లాసా, హై క్లాస్ వాళ్ళ? ఎందుకంటే ఈ మధ్య నేను ఒక న్యూస్ కూడా విన్నాను, అంటే లాంగ్ బ్యాక్, మహేష్ బాబు వాళ్ళ కొడుక్కి అప్పుడు పుట్టినప్పుడు స్టెమ్ సెల్ తీసి పెట్టాడు, నేను నియర్లీ 3 lakh rupees అయ్యింది అని చెప్పి, రైట్? మరి ఇప్పుడు అది ఒక నార్మల్ పీపుల్కి ఎంతవరకు అఫోర్డబుల్ అది? ఎస్ సార్, మంచి క్వశ్చన్ అడిగారు. మీరు డెఫినెట్గా మీరు చెప్పినట్లుగా మహేష్ బాబు గారు వాళ్ళు బేబీ డెలివరీ అయినప్పుడు ఆ ప్రైస్ అట్లాగే ఉంది, ప్రైస్ రేంజ్ అలాగే ఉంది. అట్ దట్ టైం ఓన్లీ హై ప్రొఫైల్ పీపుల్, వెరీ రిచ్ పీపుల్ మాత్రమే అఫోర్డ్ చేయగలుగుతున్నారు. బట్ ఇప్పుడు కనుక తీసుకుంటే ఎవ్రీ మిడిల్ క్లాస్ అండ్ అబవ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆల్సో అఫోర్డింగ్ అండ్ ప్లానింగ్ టు ప్రిజర్వ్ దేర్ బేబీ స్టెమ్ సెల్స్. సో రీజన్స్ ఇందాక మీకు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, బికాస్ ఆఫ్ అవేర్నెస్ అండ్ హెల్త్ కేర్ ఎక్కువ అవ్వడం, ఇటువంటి రీజన్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఒకప్పుడు 2 lakhs అయినా 3 lakhs అయినా 4 lakhs అయినా వన్ టైం పే చేయాల్సి వచ్చేది. ఓకే, బట్ ఇప్పుడు కనుక తీసుకుంటే ఈవెన్ ఒక 3,000 to 5,000 rupees అయినా ఈఎంఐ బేర్ చేయగలను ఫ్యూ మంత్స్ పాటు అంటే డెఫినెట్లీ దే కెన్ ప్లాన్ దేర్ బేబీ స్టెమ్ సెల్స్. వెరీ గుడ్. ఇన్ని లక్షలు ఒకేసారి కూడా కట్టకుండా, లక్షలు కూడా అవసరం లేదు, లక్షల్లోంచి ఇప్పుడు వేలల్లోకి వచ్చేసింది. ఓకే, అయితే ఫైనల్ గా వేలల్లోనే ఉంది. వెరీ గుడ్. అది కూడా ఈఎంఐ ఆప్షన్ తో 3,000 to 5,000 rupees మనం కానీ పే చేయగలిగితే ఆబ్వియస్ గా మనం పిల్లలకి లైఫ్ టైం గిఫ్ట్ ఇవ్వగలవచ్చు. ఈ మధ్య నేను రెగ్యులర్గా ఒక వర్డ్ వింటూ ఉన్నాను, దాని జినోమిక్స్. అసలు ఈ జినోమిక్స్ అంటే ఏంటి? అసలు ఈ జినోమిక్స్ సర్వీసెస్ ఈ స్టెమ్ సెల్ దాంట్లో మీరేమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. చెప్పాలి అంటే మా కంపెనీకి ఉన్నటువంటి వన్ ఆఫ్ ద యూనిక్ సర్వీసెస్ ఏంటి అంటే జినోమిక్ అనాలిసిస్ టెక్నాలజీ. ఓకే, అండ్ ఈవెన్ మీకు చెప్పాలి అంటే బికాస్ ఆఫ్ దిస్ పేటెంటెడ్ టెక్నాలజీ ఈవెన్ విప్రో కంపెనీ గాట్ టై అప్ విత్ అస్.
ఓకే. ఓకే, సో విప్రో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అండ్ మాతో ఎందుకు టైఅప్ అయ్యారు? చాలా మంది పీపుల్ అజంప్షన్ ఏంటి అంటే వాళ్ళ స్టాఫ్కి మా క్లయింట్స్ అట్లా ఏమన్నా టైఅప్ అయ్యారేమో అనుకుంటున్నారు, బట్ అది రాంగ్ అజంప్షన్. ఓకే. సో ఇది ఎందుకు టైఅప్ అయ్యారని తెలుసుకునే ముందు అసలు జినోమిక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే. ఓకే, వాట్ ఈస్ జినోమిక్స్, ఈ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకుందాం. సో జినోమిక్స్ అంటే ఏంటి అంటే ఇట్స్ వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ అభిషేక్ గారు అంటే దట్ మీన్స్ మీ నేచర్ కావచ్చు, మీ మెమరీ కావచ్చు, మీ థింకింగ్ ప్యాటర్న్ కావచ్చు, యువర్ క్రియేటివ్ స్కిల్స్ కావచ్చు, లేదా మీ స్కిన్ టోన్ కావచ్చు, మీ హైట్ కావచ్చు, ఓకే, అండ్ మీ లర్నింగ్ ఎబిలిటీస్, మీ హెల్త్, మీ ఎవ్రీథింగ్, మీ బ్లూ ప్రింట్ ఏంటి అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ డిఎన్ఏ. ఎస్, డిఎన్ఏ, రైట్. సో మేము ఈ డిఎన్ఏని ఐసోలేట్ చేసి దీన్ని అనాలిసిస్ చేస్తాం, దీన్ని స్టడీ చేస్తాం. ఓకే. ఓకే, సో మదర్ నుంచి ఫాదర్ నుంచి కొన్ని కాంబినేషన్లో డిఎన్ఏ అనేది బేబీకి డెవలప్ అవుతుంది. ఈ డిఎన్ఏని మేము స్టెమ్ సెల్ మీ కార్డ్ బ్లడ్ నుంచి మేము ఐసోలేట్ చేసి, స్టెమ్ సెల్ నుంచి ఐసోలేట్ చేసి దీనిని మేము స్టడీ చేయడం జరుగుతుంది. సో ఈ స్టడీ రిపోర్ట్లో ఏముంటుంది అంటే ఒక పర్టికులర్ పర్సన్ ఆ పర్టికులర్ డిఎన్ఏ ఏ న్యూట్రిషన్కి ఎలా రెస్పాండ్ అవుతుంది, ఓకే, ఒక వైటమిన్ ఏకి ఎలా మెటబాలిజం ఉంటుంది, ఓకే, ఒక పర్టికులర్ న్యూట్రిషన్కి ఎలా మెటబాలిజం ఉంటుంది, అండ్ ఒక పర్టికులర్ హెల్త్ ఇష్యూ ఈ బేబీ మీద ఎంతవరకు ఇంపాక్ట్ చూపించగలదు. సో సమ్ జనరేషన్స్ నుంచి డయాబెటిక్ ఉంది వాళ్ళ పేరెంట్స్లో, సో ఈ బేబీకి అది ఖచ్చితంగా రావాలని ఏం లేదు, రూల్ లేదు. ఓకే, ఒకవేళ ఉంటే అది హై రిస్క్లో ఉందా, లో రిస్క్లో ఉందా, మోడరేట్లో ఉందా, లేదా ఒక హార్ట్ ఇష్యూస్ కావచ్చు, లేదా రెస్పిరేటరీ ఇష్యూస్ కావచ్చు, వాట్ ఎవర్. సో అంటే మీరు చెప్పే దాని ప్రకారం ఫ్యూచర్లో వచ్చే డిసీజెస్ని కూడా మీరు ముందే ఐడెంటిఫై చేయాలి. ఎగ్జాక్ట్లీ, ముందుగా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. వెరీ గుడ్. సో ముందుగానే ప్రిడిక్ట్ చేయొచ్చు. ఈ విధంగా ప్రిడిక్ట్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం? కొంతమంది అంటే ముందే తెలుసుకొని భయపడ్డాము ఎందుకు అని కూడా అంటుంటారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ముందే తెలుసుకోవడం వల్ల మనం భయపడడం కాదు కావాల్సింది, ముందే తెలుసుకోవడం వల్ల ఈ కాన్సెప్ట్లో ఉన్న బ్యూటీ ఏంటి అంటే ఈ తెలుసుకున్న దానిని నువ్వు అవాయిడ్ చేసుకునేదానికి లేదా అట్లీస్ట్ పోస్ట్ పోన్ చేసుకునేదానికి నీకు ఏమి పాసిబిలిటీస్ ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఎందుకు ఇది నేను చెప్పగలుగుతున్నానంటే అవర్ హ్యాబిట్స్ అండ్ ద న్యూట్రిషన్ ఇంటేక్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యువర్ డిఎన్ఏ. ఓకే. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వరకు మీరు కొన్ని సర్టన్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, ఫిజికల్ యాక్టివిటీస్ కావచ్చు ప్లాన్ చేసుకోవడం వల్ల మీకు వచ్చే పర్టికులర్ హెల్త్ ఇష్యూ ఏమన్నా పోస్ట్ పోన్ చేయడానికి కానీ పూర్తిగా అవాయిడ్ చేయడం కానీ పాసిబిలిటీస్ ఉందా అనేది మీరు ట్రై చేసుకోవచ్చు. సో ఒకవేళ ఇది రిపోర్ట్ లేదు అప్పుడు ఏమవుతుంది, మన బాడీలో మన డిఎన్ఏలో ఒక సమ్ హెల్త్ ఇష్యూ ఉంది. ఓకే, ఒక హెల్త్ ఇష్యూ ఉంది అన్నప్పుడు అది మనకు తెలియదు. అది మనకి ఎప్పుడు తెలుస్తుంది? అది సర్టన్ మైల్ స్టోన్ రీచ్ అయ్యి దానివల్ల ఏమైనా సిమ్టమ్స్ని మనం ఐడెంటిఫై చేసి మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే హీ విల్ డయాగ్నైజ్ అండ్ హీ విల్ గివ్ దట్ ఈ ప్రాబ్లమ్ ఉంది ఫైండ్ అవుట్ చేసి చెప్తారు. దెన్ హీ విల్ గో ఫర్ ట్రీట్మెంట్. ఓకే. ఆ మైల్ స్టోన్ వచ్చిన దాకా మనం వెయిట్ చేయడం కంటే కూడా ముందుగానే తెలుసుకోవడం వల్ల ఎదర్ వీ కెన్ అవాయిడ్ అరే అట్లీస్ట్ వీ కెన్ పోస్ట్ పోన్. ఇప్పుడు 30 yearsలో డయాబెటిక్ వచ్చే పాసిబిలిటీ ఉంది డిఎన్ఏ రిపోర్ట్ ప్రకారం. మీరు ఫస్ట్ నుంచి ప్రికాషన్ తీసుకున్నారు, దాన్ని అవాయిడ్ చేయలేకపోయారు అనుకుందాం. మేబీ ఇంకో 20 years పోస్ట్ పోన్ చేస్తే ఇంకో 20 years నువ్వు హెల్దీగా లైఫ్ని లీడ్ చేసినట్టు కదా. ఎగ్జాక్ట్లీ, ఎస్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ మనం మాట్లాడుకోవాలి అంటే సపోజ్ ఒక బేబీకి రెస్పిరేటరీ హెల్త్ ఇష్యూ ఎక్కువ ఉంది, హై రిస్క్లో ఉంది అనుకుందాం. అప్పుడు మనము ఆ బేబీని ఎట్లా ఏందని ప్రికాషనరీగా తీసుకుంటాం. అండ్ ఈవెన్ దో ఆ బేబీ మనం మైనింగ్ సైడో లేదా ఫార్మాస్యూటికల్ సైడో ఇంకేదైనా పొల్యూషన్ ఇండస్ట్రీ సైడ్ వెళ్లకుండా అతని ఎడ్యుకేషన్ ప్లాన్ చేసుకోవచ్చు. సూపర్. సో అతని కెరియర్ని కూడా ఏది బెటర్ అనేది కూడా మనము చూసి డిసైడ్ చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈస్ ద అడ్వాంటేజ్, వన్ సైడ్ ఆఫ్ ద అడ్వాంటేజ్. కాయిన్కి వన్ సైడ్ ఆఫ్ ద అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఈ మధ్య విన్నారో లేదో నాకు తెలియదు, పర్సనలైజ్డ్ మెడిసిన్. అవును, ఎస్. ఓకే, సో పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటే ఏంటి? పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక షర్ట్ కొనాలి, 2 ఆప్షన్స్. ఒకటి క్లాత్ కొని డిజైనర్ దగ్గరికి వెళ్ళి మన బాడీ ఫిట్టింగ్స్ తగ్గట్టుగా ఎగ్జాక్ట్గా స్టిచ్ చేయడం, టైలర్ మేడ్. సెకండ్ థింగ్ రెడీమేడ్ షాప్కి వెళ్ళి మన సైజు ఎక్స్ఎల్ ఏదో కొనుక్కొని తీసుకొని వేసుకోవడం. వీటిలో రెండింటిలో ఏది మనకి ఎగ్జాక్ట్ ఫిట్ అవుతుంది? టైలర్ దగ్గరే ఫిట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సిమిలర్లీ ఈ 2 హెల్త్ ఇష్యూస్ ఉన్నటువంటి ఒకే హెల్త్ ఇష్యూ ఉన్నటువంటి 2 పేషెంట్స్ ఒకే స్టేజ్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే సేమ్ కైండ్ ఆఫ్ మెడిసిన్ ఇచ్చినా సేమ్ రిజల్ట్స్ వస్తుందని గ్యారంటీ లేదు. ఎస్, అవును. ఎందుకంటే ఆ మెడిసిన్, ఆ పర్టికులర్ మెడిసిన్కి వాళ్ళ డిఎన్ఏ ఎలా రెస్పాండ్ అయింది, దానిలో ఏది బై ప్రోడక్ట్గా వచ్చింది ఆ మెడిసిన్లో, అది ఎలా రెస్పాండ్ అయింది మన దగ్గర
మనం చెప్పలేం. ఓకే, సో ఈ కైండ్ ఆఫ్ టైలర్ మేడ్ మెడిసిన్ తయారు చేసుకోవాలంటే కూడా డెఫినెట్లీ ఈ జినోమిక్ రిపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఇది బాగా యూజ్ అవుతుంది డెఫినెట్లీ. ఓకే, అంటే ఏ డ్రగ్కి ఎలా రెస్పాండ్ అవుతుంది, ఏ న్యూట్రిషన్కి ఎలా రెస్పాండ్ అవుతుంది మన దగ్గర ఉంటుంది కాబట్టి. ఓకే, అండ్ ఇంకొక ట్రీట్మెంట్ విచ్ ఇస్ కాల్డ్ ప్రెసెసివ్ ట్రీట్మెంట్. సో ప్రెసెషన్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, అందులో ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఆ టెర్రరిస్ట్ని మీరు టార్గెట్ చేయాలి, ఎలిమినేట్ చేయాలి. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఒక బాంబు వేస్తే టెర్రరిస్ట్ చనిపోతాడు, దాంతో పాటు మిగతా వాళ్ళు కూడా చనిపోతారు. అవునా? లేదా స్నైపర్తో షూట్ చేయాలా? ఏది బెటర్ ఆప్షన్? స్నైపర్తో షూట్ చేయడం ఆబ్వియస్లీ. సో ఇప్పుడు మీరు కనుక గమనిస్తే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళని మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకే, మీరు ఎవరైనా చూస్తున్నారా క్యాన్సర్ ట్రీట్మెంట్ లైక్ రేడియేషన్, కీమోథెరపీ? రేడియేషన్ వాళ్ళకి జుట్టు అంతా ఊడిపోతుంది, వాళ్ళు చాలా వీక్ అయిపోతారు, అసలు ఫస్ట్ లో లాగా ఉండరు కదా. సో ఎందుకంటే ఎవ్రీ సెల్ గాట్ ఎఫెక్టెడ్. ఓకే, క్యాన్సర్ సెల్స్ ని కిల్ చేసే ప్రాసెస్ లో అన్ని సెల్స్ గాట్ ఎఫెక్టెడ్. అంటే మీరు చెప్పినట్టు ఆ టెర్రరిస్ట్ ని చంపడానికి బాంబ్ వేసినట్టు, ఆ వైరస్ ని చంపడానికి మిగతా మంచి వాళ్ళు కూడా చనిపోయినట్టు మన సెల్స్ కూడా చనిపోతాయి. ఎగ్జాక్ట్లీ. అంటే డిసీజ్ ఎఫెక్టెడ్ సెల్స్ మాత్రమే కిల్ చేయగలగడాన్ని ప్రెసెసివ్ ట్రీట్మెంట్ అంటారు. ప్రెసెసివ్ ట్రీట్మెంట్. ఈ పర్సనలైజ్డ్ ప్రెసెసివ్ ట్రీట్మెంట్స్ తీసుకోవాలంటే కూడా ఖచ్చితంగా ఈ జినోమిక్ అనాలిసిస్ రిపోర్ట్ ఉండాలి. ఓకే, ఈ జినోమిక్ అనేది ఇంత వరకు మనకి చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది. సో ఈ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి మేము మాత్రమే ఎందుకు చేస్తున్నామంటే బికాజ్ వీ హ్యాడ్ అవర్ ఓన్ పేటెంటెడ్ టెక్నాలజీ. ఓకే, ఈ టెక్నాలజీ ఉన్నందువల్ల విప్రో మాకు టైఅప్ అయింది. విప్రోకి దీనికి ఏంటి సంబంధం? విప్రో సాఫ్ట్వేర్ కంపెనీ, మాది ఒక బయోటెక్నాలజీ. ఎందుకు మాతో టైఅప్ అయింది? అంటే ద సింపుల్ రీజన్, విప్రో ఈస్ గుడ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మాకు దీనిలో పేటెంటెడ్ టెక్నాలజీ ఉంది. సో ఒక వ్యాక్సిన్ ని డెవలప్ చేసేటప్పుడు ఆ వ్యాక్సిన్ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది యానిమల్స్ మీద, హ్యూమన్ మీద కాకుండా పర్టికులర్ DNA మీద ఇచ్చినప్పుడు అది ఎలా రెస్పాండ్ అవుతుంది అనే ఒక రీసెర్చ్ ప్రాసెస్ కోసము విప్రో గాట్ టై అప్ విత్ us. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ బయోటెక్నాలజీ మిక్స్ చేసి ఈరోజు వెరీ గుడ్. అట్లయితే రేపు కోవిడ్ వ్యాక్సినేషన్ ఇంకా అప్డేట్ చేయడం కోసం అన్నట్టు ఆ టైంలో దే గాట్ టై అప్ విత్ us. ఓకే, గ్రేట్. ఇప్పుడు మీరు చెప్పిన జినోమిక్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత కరెక్టే కదా, మనకి ఫ్యూచర్లో ఎప్పుడు డయాబెటీస్ రాబోతుంది, ఎప్పుడు మనకి షుగర్ రాబోతుంది, లేకపోతే ఎప్పుడు మనకి ఇలాంటి క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కొంత ప్రిడిక్షన్ జరుగుతుంది అన్నారు. అది ఇప్పుడు కేవలం ఆ స్టెమ్ సెల్ అనే పాయింట్ కాసేపు పక్కన పెట్టేస్తే నేను కూడా తీసుకోవచ్చా? ఎలా తీసుకోవచ్చు ఒకవేళ? సార్ డెఫినెట్లీ ఎనీబడి కెన్ గో ఫర్ దిస్ జినోమిక్ అనాలిసిస్ టెస్ట్. ఓన్లీ న్యూ బార్న్ బేబీస్ అని ఏం లేదు, ఎవరైనా కానీ దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు, ఎవరికైనా హెల్ప్ అవుతుంది కూడా. ఓకే, మేము స్టెమ్ సెల్స్ నుంచి, కార్డ్ బెడ్ నుంచి ఎందుకు ఇది మేము ప్రిఫర్ చేస్తున్నామంటే, సో న్యూ బార్న్ బేబీ స్టెమ్ సెల్స్లో ప్రతి ఒక్క ఆర్గాన్ యొక్క జీన్ ప్రింట్ ఉండడం వల్ల ఇట్ విల్ గివ్ మోర్ యాక్యురేట్ రిజల్ట్, పర్సంటేజ్ ఆఫ్ యాక్యురసీ ఎక్కువ ఉంటుంది అండ్ కంపేర్ టు నార్మల్ పెరిఫెరల్ బ్లడ్. ఓకే, సో దట్స్ వై మేము అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ కొంతమంది క్లయింట్స్కి మేము రెఫర్ చేస్తున్నాం. ఓకే, అండ్ మీరు అడిగినట్టుగా ఎవరైనా సరే దే కెన్ అఫోర్డ్. ఎవరైతే హెల్త్ గురించి ఎక్కువ కాషియస్గా ఉన్నారో డెఫినెట్లీ దే కెన్ గెట్ దిస్ రిపోర్ట్. నో ప్రాబ్లం. ఓకే, ఎలా అయినా సరే బ్లడ్ టెస్ట్ లాగే ఈ జినోమిక్స్ అనేది కూడా మనం తీసుకోవచ్చు. ఈ రోజుల్లో పిల్లవాడిని ఒక స్కూల్లో జాయిన్ చేయాలి, ఓకే, ఒక ప్రీ స్కూల్ లేకపోతే 5th వరకు, ఒక 10th వరకు అని చూసే దాంట్లోనే మేము 100 కండిషన్స్ చెప్తుంటాం యాజ్ అ సైకాలజిస్ట్గా. స్కూల్స్కి పారామీటర్స్ ఉండాలి, ఇలా ఉంటే మీ పిల్లలు బాగుంటారు, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, వాల్యూ యాడెడ్ ఎడ్యుకేషన్ వల్ల యాక్టివిటీస్ ఉండాలి, ఇలా. మరి ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు మార్కెట్లో ఒక 4-5 కంపెనీస్ ఉన్నాయి ఇలా. మరి ఈ స్టెమ్ సెల్ బ్యాంక్స్లో నేను రేపటి రోజు ఇలాంటి తీసుకోవాలి, అసలు ఎటువంటి పారామీటర్స్ని బేస్ చేసుకొని నేను ఆ స్టెమ్ సెల్ బ్యాంక్స్లో నేను నా సెల్ని ప్రిజర్వేట్ చేయగలను? అసలు ఎటువంటి పారామీటర్స్ అయితే కరెక్ట్? సార్ గుడ్ క్వశ్చన్ సార్. ఒక పేరెంట్ ఒక బేబీకి ఎటువంటి హెల్త్ ఇష్యూ రాకూడదు అని విష్ చేస్తూనే ఆ బేబీ యొక్క స్టెమ్ సెల్స్ని స్టోర్ చేస్తారు. ఓకే, ప్రాబ్లం వస్తుంది అని స్టోర్ చేయరు, రాకూడదు అనే ఒక గుడ్ థాట్తోనే చేస్తారు. సో అంత గుడ్ థాట్ ప్రాసెస్తో చేస్తున్నప్పుడు డెఫినెట్లీ ఆ పేరెంట్ ఆ బేబీ యొక్క స్టెమ్ సెల్స్ని ఒక మంచి కంపెనీలోనే, ఒక మంచి బ్యాంక్లోనే స్టోర్ చేయాలి. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసినటువంటి కొన్ని పాయింట్స్ అండ్ మీరు చెక్ చేసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను. వాట్ ఆర్ ద పారామీటర్స్ యూ హ్యావ్ టు చెక్? ద ఫస్ట్ థింగ్,
కార్డ్ బ్లడ్ అండ్ కార్డ్ టిష్యూ బోత్ శాంపిల్స్ స్టోర్ అవుతున్నాయా లేదా, ఓకే, రెండు స్టోర్ చేస్తున్నారా లేదా, అది అడగాలి మనం వాళ్ళని. అది అడగాలి ఫస్ట్ మన వాళ్ళని ఫస్ట్ అడగాలి. రెండోది అంటే బ్లడ్ అండ్ దాంతో పాటు ఆ టిష్యూ, బ్లడ్ స్టెమ్ సెల్స్ అండ్ టిష్యూ రెండు స్టోర్ చేస్తున్నారా లేదా అనేది ఫస్ట్ పాయింట్ అడగాలి. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు ఇందా నుంచి మనం బ్లడ్ అని మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు మీరు మీ బ్లడ్ని ఒక బ్లడ్ బ్యాంక్లో స్టోర్ చేశారు, అది ఎంతకాలమైనా అలాగే స్టోర్ అయి ఉంటుందా? ఒక 10 years లేదు, జస్ట్ నాకు తెలిసి 3 months వరకే, ఫ్యూ మంత్స్ తర్వాత ఇట్ విల్ గాట్ కంటామినేటెడ్. మరి స్టెమ్ సెల్స్ కూడా బ్లడ్ నుంచే కదా వచ్చినాయి, కార్డ్ బ్లడ్ స్టెమ్ సెల్స్, మరి ఇవి ఎందుకు కంటామినేట్ అవ్వట్లేదు? ఎగ్జాక్ట్లీ, అవును. ఓకే, ఎందుకు కంటామినేట్ అవ్వట్లేదు అంటే, ఈ కార్డ్ బ్లడ్ కలెక్ట్ చేసిన తర్వాత మేము దానిని ల్యాబ్కి పంపించాక ల్యాబ్లో దానిలోని కోర్ స్టెమ్ సెల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఓకే, విచ్ ఈస్ కాల్డ్ స్టెమ్ సెల్ ప్రాసెసింగ్. ఓకే, సో ఈ స్టెమ్ సెల్ ప్రాసెసింగ్లో 2 methods ఉంటుంది, మాన్యువల్ అండ్ ఆటోమేటెడ్. సో మాన్యువల్ అంటే ఏంటి అంటే బ్లడ్ని సెంట్రిఫ్యూజ్ చేస్తారు, స్పీడ్గా స్పిన్ చేస్తారు. సో డిపెండింగ్ అపాన్ ది పర్టికల్స్ వెయిట్ని బట్టి 3 layers సపరేట్ అవుతుంది. అందులో బఫీ కోట్ అనే లేయర్లో స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఓకే, ఆ బఫీ కోట్ అనే లేయర్ని మాన్యువల్గా కలెక్ట్ చేసి ఒక పౌచ్లో ప్యాక్ చేసి స్టోరేజ్ చేస్తారు. దిస్ ఈస్ కాల్డ్ మాన్యువల్ ప్రాసెసింగ్. ఓకే, దీనికి ఎంత ఎక్స్పెండిచర్ అవ్వచ్చు? ఏముంది, జస్ట్ స్పిన్ చేసి దాంట్లో తీసి పెట్టాలి, ఎక్స్పెండిచర్ ఏమి ఉండదు, జస్ట్ టైం అంతే. సో లేదా 100 అనుకుందాం, లేదా మాక్సిమం 500 అనుకుందాం, 500 rupees. ఓకే, దిస్ ఈస్ మాన్యువల్ ప్రాసెసింగ్. ద సెకండ్ వన్ ఈస్ విచ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, ఆటోమేటెడ్. సో ఈ ఆటోమేటెడ్ టెక్నాలజీలో సెపాక్స్ అనే ఒక టెక్నాలజీ ఉంది, విచ్ ఈస్ ద బెస్ట్ టెక్నాలజీ ఇన్ ద వరల్డ్. ఓకే, ఇక్కడ మనం కలెక్ట్ చేసిన బ్లడ్ బ్యాగ్ని ఆ ఎక్విప్మెంట్కి కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా స్టెమ్ సెల్స్ సపరేట్ చేసి మనకి ఇచ్చేస్తుంది, ప్యాక్ చేసి ఇచ్చేస్తుంది. ఓకే, దీనిలో హైయెస్ట్ ప్యూరిఫికేషన్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే హైయెస్ట్ ప్యూరిఫికేషన్ ఫ్యాక్టర్ ఉంటుందో అది ఎన్ని ఇయర్స్ అయినా కంటామినేట్ అవ్వదు, ఈవెన్ 100 years అయినా సరే. ఓకే, నాట్ ఓన్లీ కంటామినేట్, ఆ స్టెమ్ సెల్ యొక్క ట్రీట్మెంట్ యొక్క ఎఫెక్టివ్నెస్ కూడా ఇట్ డిపెండ్స్ అపాన్ ద ప్యూరిటీ ఫ్యాక్టర్. సో ఇంపార్టెంట్గా చెక్ చేసుకోవాల్సింది సెపాక్స్ టెక్నాలజీ ఆర్ ఆటోమేటెడ్ టెక్నాలజీ ఉందా లేదా, దాన్ని మనం ఆప్ట్ చేసుకున్నామా లేదా. ఓకే, సో కేవలం ప్రైసింగ్ తక్కువ వస్తుందనో లేకపోతే వీళ్ళు చెప్పారని కాకుండా ఆ టెక్నాలజీని మనం ఆప్ట్ చేసుకున్నామా లేదా అనేది చూడాలి. ఆ కంపెనీలో ఉందా లేదా అని కాదు, మనం తీసుకున్నామా లేదా, మన ప్యాకేజ్లో అది ఉందా లేదా. ఓకే, ఇది మనం సెకండ్గా ఇంపార్టెంట్గా చెక్ చేసుకోవాల్సిన పాయింట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కంపెనీస్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్. ఈరోజు ప్రతి కంపెనీ కూడా స్టెమ్ సెల్ స్టోరేజ్తో పాటు సమ్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ఇస్తున్నాయి. అంటే లైక్ మేజర్గా 2 సర్వీసెస్ ఇస్తున్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు ఫ్యూచర్లో ట్రీట్మెంట్ రిక్వైర్మెంట్ అయినప్పుడు ఆ స్టెమ్ సెల్స్ని పర్టికులర్ ట్రీట్మెంట్ హాస్పిటల్కి ట్రాన్స్పోర్ట్ చేయడం. ఓకే, సో దానిని క్రయో ప్రిజర్వేటివ్ కండిషన్ స్టోర్ ట్రాన్స్పోర్ట్ చేయాలి మాన్యువల్గా, మనకి ఇండివిజువల్గా మనకి కష్టం కాబట్టి కంపెనీని ఆ సర్వీసెస్ ఇస్తున్నాయి. అంటే ఆ కండిషన్ అంటే ఎట్లది, టెంపరేచర్ మెయింటైన్ చేయడము, ఆ టెంపరేచర్లో మనం దాన్ని అండ్ ట్రాన్స్పోర్టేషన్ కావాల్సినటువంటి ప్రోటోకాల్స్ అవన్నీ కూడా ఇండివిజువల్గా మనం చేయడం కష్టమవుతుంది. ఓకే, సో కాబట్టి అది కంపెనీస్ ఇస్తున్నాయా లేవా. సో నాకున్న నాలెడ్జ్ ప్రకారం ప్రతి కంపెనీ కూడా ఆ సర్వీసెస్ ఇస్తున్నాయి. త్రూ అవుట్ వరల్డ్ వైడ్ షిప్మెంట్ ఫ్రీ ఇస్తున్నాయి, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ వైడ్ ఇస్తున్నాయి, ప్రతి కంపెనీ ఇస్తున్నాయి. సెకండ్ సర్వీస్ ఏమిస్తుంది అంటే ట్రీట్మెంట్ సపోర్ట్. అంటే రేపు ఫ్యూచర్లో స్టెమ్ సెల్స్ తోటి ట్రీట్మెంట్స్ రిక్వైర్మెంట్ అయినప్పుడు అన్ని అప్రూవ్డ్ స్టెమ్ సెల్ ట్రీట్మెంట్స్కి కంపెనీస్ ఆర్ సపోర్టింగ్ విత్ సర్టన్ అమౌంట్. 10 lakhs అని, 20 lakhs అని, 30 lakhs అని అట్లా ఇస్తున్నాయి. ఓకే, సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్ సర్వీసెస్ కూడా ఇస్తున్నాయి. ఏది మీరు తీసుకున్నటువంటి ఆప్ట్ చేసుకున్న కంపెనీలో లిమిట్ ఎంత ఉంది, సో యూ బెటర్ యూ గో ఫర్ ద హైయెస్ట్ లిమిట్. ఓకే, సో ఇది మీరు చెక్ చేసుకోవాల్సిన జనరలైజ్డ్ ఒక పారామీటర్. అండ్ వీటన్నిటికంటే ఇంపార్టెంట్గా మనం చెక్ చేసుకోవాల్సిన కంపెనీ ప్రొఫైల్. అసలు కంపెనీ ఎలా స్టార్ట్ అయింది, కంపెనీ ప్రొఫైల్, కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి. ఇప్పుడు ఒక పేరెంట్గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్, మీ దగ్గర 2 choices ఉన్నాయి. ఒక చాయిస్ వచ్చేసి ఒక బ్రాండ్ అంబాసిడర్, ఒక ఫిల్మ్ యాక్టర్ మేము స్టోర్ చేసాము అని ప్రమోట్ చేసేటటువంటి ఒక కంపెనీ. అండ్ అనదర్ కంపెనీ విచ్ వాజ్ ఫౌండెడ్ బై రీసెర్చ్ సైంటిస్ట్, స్టెమ్ సెల్ డొమైన్లో more than 25 years ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంది, 23 patent rights ఉన్నాయి. ఇంకో కంపెనీకి మిగిలిన కంపెనీస్కి ఒక పేటెంట్ రైట్ కూడా లేదు. ఓకే, అండ్ ఈ కంపెనీ పేటెంటెడ్ టెక్నాలజీ కంపెనీ ఏదైతే ఉందో దే ఆర్ ఆల్రెడీ గివెన్ సమ్ ట్రీట్మెంట్స్ ఆల్సో. దే హ్యాడ్ ఓన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీస్ అండ్ దేర్ రీసెర్చెస్ వాస్ పబ్లిష్డ్ ఇన్ Forbes magazine. ఓకే, సో ఈ కంపెనీని మీరు చూస్ చేసుకుంటారా
లేదా ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉన్న కంపెనీని చూస్ చేసుకుంటారా? ఆబ్వియస్గా దీన్నే చూస్ చేసుకోండి. బ్రాండ్ అంబాసిడర్ కంపెనీ కంటే మీరు చెప్పినట్టు దానికి పేటెంట్ కూడా లేదు. ఇక 23 పేటెంట్స్ కావచ్చు. మీరు చెప్పినట్టు సైంటిస్ట్ కంపెనీ మళ్ళీ వచ్చి బ్యాంక్స్ ఏదైతే ఉన్నో దీన్ని మెయింటైన్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా మీరు తీసుకుంటే ఆబ్వియస్గా దీన్నే మనం సెలెక్ట్ చేస్తాం. సో దిస్ ఈజ్ కామన్ సెన్స్. ఎస్, ఎగ్జాక్ట్లీ కదా. సో ఇది ఆలోచించి తీసుకోగలిగితే డెఫినెట్లీ యూ కెన్ మేక్ ద రైట్ డెసిషన్. బట్ సాడ్ పార్ట్ ఏంటి అంటే చాలామంది, ఐ డోంట్ యూజ్ ద వర్డ్ చాలామంది, కొంతమంది పేరెంట్స్ ఎట్లా థింక్ చేస్తున్నారంటే మా కజిన్ తీసుకున్నారు, మా ఫ్రెండ్స్ తీసుకున్నారు, మా రిలేటివ్స్ వాళ్ళు తీసుకున్నారు, సో దట్స్ ఐ విల్ గో విత్ సో అండ్ సో కంపెనీ. ఓకే అండ్ లేదా ఐశ్వర్య రాయ్ యాడ్ ఇచ్చింది, ఓకే, లేదా పలానా స్పోర్ట్స్ ప్లేయర్ యాడ్ ఇచ్చింది, పలానా టీవీ స్టార్ యాడ్ ఇచ్చింది, సో కాబట్టి ఇది వెల్ నోటెడ్. లేదా గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో మీరు స్టెమ్ సెల్స్ అని కొట్టి కొన్ని కంపెనీస్ నేమ్స్ వచ్చేస్తాయి, ఓకే, ప్రెగ్నెన్సీ అని కొట్టి కొన్ని కంపెనీస్ నేమ్ వచ్చేస్తాయి. సో వాళ్ళ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ టెక్నాలజీని యూస్ చేసుకొని వాళ్ళ కంపెనీస్ ఫస్ట్ హైలైట్ అవ్వడానికి ఏదైతే యూస్ చేస్తుంటారో, ఓకే మీ కంపెనీ ఈ కంపెనీ తక్కువ ఉందా ఎక్కువ ఉందా, మీది ఎన్నో స్టేజ్లో ఉంది, ఇది చూసుకొని వెళ్ళిపోతున్నారు పీపుల్. అంతేగాని కంపెనీ ప్రొఫైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మీరు చెప్పిన సెకండరీ ఇవన్నీ. ఎగ్జాక్ట్లీ. కానీ ప్రొఫైల్ పర్ఫెక్ట్గా ఉంటే ఖచ్చితంగా మనం దాన్ని, ఎందుకంటే మనకి రెఫర్ చేసిన పర్సన్ రేపు పొద్దున్న మీకు సపోర్ట్ చేయలేరు. అంతేగా, తనకి ఏం తెలీదు, తను కూడా ఎవరో ఇలా చెప్తే తీసుకున్న వ్యక్తే. కానీ సో కంపెనీ ప్రొఫైల్ అండ్ దాని యొక్క టెక్నాలజీ సర్వీసెస్ అన్నీ ఒకసారి స్టడీ చేసి దెన్ యూ కెన్ మేక్ యువర్ డెసిషన్. సో నా సజెషన్ ఏంటంటే ఇవన్నీ చెక్ చేసిన తర్వాత కూడా ప్లీజ్ విజిట్ అవర్ ల్యాబ్ వన్స్. మాది ఎక్కడో వేరే కంట్రీలో లేదు, లేదా ఢిల్లీలోనో లేదా హర్యానాలోనో ఇంకెక్కడో లేదు, ఇట్ ఈస్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. ఓకే, మీ కంపెనీ హైదరాబాద్లో ఉంది? ఇట్ ఈస్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. సో వీఆర్ ఇన్వైటింగ్ యూ, విజిట్ అవర్ ల్యాబ్. నేను చెప్పిన టెక్నాలజీ అండ్ సర్వీస్ అన్నీ ఉన్నాయి లేదా చెక్ చేసుకోండి. ఇఫ్ యూ ఆర్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ అవర్ సర్వీసెస్ అండ్ అవర్ ఎవ్రీథింగ్, దెన్ ఓన్లీ యూ కెన్ ఆప్ట్ అవర్ కంపెనీ. గ్రేట్. సో తెలుగు స్టేట్స్లో ఉన్న ఏకైక స్టెమ్ సెల్ బ్యాంకింగ్ కంపెనీ విచ్ వాస్ ఫౌండెడ్ బై రీసెర్చ్ సైంటిస్ట్ డాక్టర్ సుభద్రా గారు. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు చూస్ ఏ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ కంపెనీ. రైట్. అట్లే మీరు ఇప్పుడు ఎలానో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ చెప్పారు కాబట్టి ఎవరైతే ఆడియన్స్ చూస్తున్నారో మేబీ మీరు చెప్పినట్టు వచ్చి చెక్ చేసుకోవడానికి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చాలామంది చూస్తుండొచ్చు. ఓకే, మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేయాలి అని చెప్పి అనుకుంటే నేను మీ ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో ఇవ్వచ్చా? డెఫినెట్లీ సార్, మీరు నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. ఓకే, ఎవరైతే ల్యాబ్ విజిట్ చేయాలనుకుంటారో వాళ్ళకి నేను ముందుగా అప్పుడు పర్మిషన్స్ లెటర్ నేను ముందు మెయిల్ పెట్టాల్సి ఉంటుంది. ఓకే, దానికి ఏమైనా చార్జ్? నథింగ్, అన్ని ఫ్రీగా వెళ్ళి మేము చూడొచ్చు. ఓకే, విజిట్ ద ల్యాబ్. సో మీరు ఒకసారి ల్యాబ్ విజిట్ చేస్తాము అంటే ఇట్స్ ఓన్లీ ఫర్ ద డాక్టర్స్ ఆర్ దోస్ హు ఆర్ ఎక్స్పెక్టెడ్ పేరెంట్స్. ఓకే, నాట్ ఫర్ ఎవ్రీవన్, అందరికీ కాదు, బట్ ఎవరైతే తీసుకోవాలని ఒక ఐడియా ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే ల్యాబ్ ని విజిట్ చేయొచ్చు. సో ముందుగా నేను రిక్వెస్ట్ మెయిల్ పెడితే వెన్ దే గాట్ ద టైమ్ స్లాట్, ఆ టైమ్ స్లాట్ లో వెళ్ళి దే కెన్ విజిట్ ద ల్యాబ్. గ్రేట్. ఫైనల్లీ నేను మాత్రం ఈ పాడ్కాస్ట్ ద్వారా ఆడియన్స్ అందరికి ఒకటి మాత్రం గట్టిగా చెప్తాను. ఈ పాడ్కాస్ట్ని కానీ ఖచ్చితంగా అన్ని ఎపిసోడ్స్ కానీ చూస్తే స్టెమ్ సెల్స్ మీద నాకు తెలిసి ఒక మంచి అవేర్నెస్ అయితే మాత్రం వచ్చేస్తుంది. అండ్ ఈరోజు ప్రతి ఒక్క పాయింట్ని కూడా మనం డీటెయిల్డ్గా, మీకు క్వశ్చన్ అడగడమే కాదు, మీరు అంతకంటే డీటెయిల్డ్గా మీరు చాలా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ పాయింట్ని మీరు మాకు ఇచ్చినందుకు అండ్ ఇంత అద్భుతమైన అవేర్నెస్ ఇచ్చినందుకు. ఎందుకంటే ఇటువంటి పాడ్కాస్ట్లు నేను చాలా యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా నాకు రైట్ డీటెయిల్స్ దొరకలేదు. ఎందుకంటే మిమ్మల్ని క్వశ్చన్లు అడగాలంటే కూడా నా దగ్గర కంటెంట్ ఉండాలి కదా, నాకు దాని మీద ఐడియా లేకపోతే ఎలా అని చెప్పి నేను చాలా రీసెర్చ్ చేశాను. ఈరోజు నేను అడిగిన ప్రతి క్వశ్చన్ కూడా చాలా అద్భుతమైన డీటెయిలింగ్ ఇచ్చారు. వండర్ఫుల్. మరి వన్స్ అగైన్ మీరు ఇంత బిజీ షెడ్యూల్ కూడా మమ్మల్ని ఇంత అద్భుతమైన పాడ్కాస్ట్కి వచ్చినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అభిషేక్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో మీ ద్వారా చాలామంది పీపుల్కి రైట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీస్కి ఇది హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.